హైదరాబాద్ విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల తర్వాత మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కి గోల్కొండ ఎక్స్ప్రెస్ చేరింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కేసముద్రం మండలం ఇంటికన్నే తాళ్లపూసపల్లి మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్ధరణ పూర్తి చేశారు. 3 రోజుల తర్వాత రైల్వే స్టేషన్ కి గోల్కొండ ఎక్స్ప్రెస్ రావడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది అంశంపై డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణ, వరంగల్ రూట్ లో రైళ్ల రాకపోకలకు సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? దేశంలోనే రైల్వే శాఖలో అత్యంత కీలకమైన మార్గంగా ఈ మార్గాన్ని చూస్తారు. ఇటు చెన్నై నుంచి కావచ్చు, ఇటు ఢిల్లీకి వెళ్లే ప్రధానమైనటువంటి మార్గం. అయితే మొన్నటి భారీ వర్షాల నేపథ్యంలో 4 రోజుల క్రితం ఇంటికన్నే కేసముద్రం రైల్వే స్టేషన్ మధ్య తాళ్లపూసలపల్లి దగ్గర ఇంటికన్నే దగ్గర దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కొట్టుకుపోయింది. అందులో ఇంటికన్నే దగ్గర 70 మీటర్ల వరకు, అదేవిధంగా ఈదెల పూసలపల్లి వద్ద 50 మీటర్ల మట్టి కింద మొత్తం కూడా కొట్టుకుపోయింది. దీంతో రైళ్ల రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. 3 రోజుల పాటు కూడా ట్రాక్ కు సంబంధించినటువంటి మరమ్మతు పనులు రైల్వే శాఖ చేపట్టింది. దాదాపు 500 మంది సిబ్బంది, అదేవిధంగా 50 మంది అధికారులు రాత్రింబగళ్ళు యుద్ధ ప్రాతిపదికన పనిచేశారు. నిన్న సాయంత్రం తాళ్లపూసలపల్లి రైల్వే స్టేషన్ వద్ద దెబ్బతిన్న ట్రాక్ ను పునరుద్ధరించి ట్రయల్ రన్ నిర్వహించారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం ఇంటికన్నే ట్రాక్ ఏదైతే దెబ్బతిన్నదో దాదాపు 70 మీటర్ల మేర వాగుతోటి కొట్టుకపోయింది. దీంతో అదంతా కూడా పునరుద్ధరించి ట్రయల్ రన్ నిర్వహించారు. తర్వాత ఈ రోజు మొదటిసారి, అంటే 3 రోజుల తర్వాత ఈ ట్రాక్ పై నుంచి కూడా గోల్కొండ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్లతోటి మార్గంలో ప్రయాణించిందని చెప్పొచ్చు. జనరల్ గా ఈ మొన్నటి వరకు 3 రోజుల క్రితం వరకు కూడా ఈ ట్రైన్స్ అన్ని కూడా విజయవాడ నుంచి నడికుడ మీదుగా సికింద్రాబాద్ కు దారి మళ్లించారు. తర్వాత కొన్ని వందల ట్రైన్లను కూడా రద్దు చేశారు. ఇదే మొదటి ట్రైన్ ఈ ట్రాక్ పునరుద్ధరించిన తర్వాత మొదటి ట్రైన్ గా ప్రయాణించింది గోల్కొండ ఎక్స్ప్రెస్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ గోల్కొండ ఎక్స్ప్రెస్ గుంటూరు నుంచి సికింద్రాబాద్ కు ప్రయాణం చేస్తుంది. ఉదయం 10:30కు వరంగల్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాల్సి ఉంటుంది. కానీ 3:30కు దాదాపు గంటల కొద్ది ఆలస్యంగా వచ్చింది. కానీ ఈ ట్రాక్ పునరుద్ధరించిన తర్వాత ప్రయాణికులతోటి కలిసి వరంగల్ రైల్వే స్టేషన్, అంటే ఈదుల పూసలపల్లి, అదేవిధంగా ఇటు ఇంటికన్నే మీదుగా మొదటి ట్రైన్ గా ఇది పునరుద్ధరించిన తర్వాత గోల్కొండ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతోటి కలిసి సికింద్రాబాద్ వైపు ప్రయాణం చేస్తుంది. దీంతో రైళ్ల పునరుద్ధరణకు సంబంధించి ఇప్పుడు సింగిల్ ట్రాక్ నే పునరుద్ధరించారు. దీంతో ట్రైన్స్ ను యథావిధిగా నడిపేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది. ప్రస్తుతం అయితే కొన్ని ట్రైన్లు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నాయి. ఇది మొదటి ట్రైన్ గోల్కొండ ఎక్స్ప్రెస్ గా చెప్పొచ్చు. తర్వాత అటువైపు అంటే సికింద్రాబాద్ టు గోల్కొండ, గుంటూరుకు వెళ్లే మరో ట్రైన్, అది కూడా గోల్కొండ ఎక్స్ప్రెస్. మరికొద్ది సేపట్లోనే వరంగల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది 4:30 ప్రాంతంలో. మళ్ళీ త్రూఅవుట్ మహబూబాద్ అటువైపు వెళ్లే మొదటి ట్రైన్ కూడా ప్యాసింజర్లతో కూడుకున్నది గోల్కొండ ఎక్స్ప్రెస్ గానే నిలవబోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే సింగిల్ ట్రాక్ మాత్రమే పునరుద్ధరించారు. ఈ రోజు రాత్రి వరకు రెండో మార్గాన్ని కూడా క్లియర్ చేసి యథావిధిగా గతంలో ఏ విధంగా ట్రైన్స్ నడిచాయో అదే విధంగా ట్రైన్స్ మొత్తం కూడా పునరుద్ధరించనున్నారు. అయితే ఈ మార్గాన్ని చూస్తే ఇటు కన్యాకుమారి నుంచి న్యూఢిల్లీ వరకు ఒక విధంగా చెప్పాలంటే ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే రైలు మార్గంగా చెప్పొచ్చు. ఈ రైలు మార్గంలో ప్రతి 2 నిమిషాలకు ఒక ట్రైన్ ప్రయాణం చేస్తుంటుంది. ఎక్స్ప్రెస్లే కావచ్చు, ప్యాసింజర్ కావచ్చు, లేదా కీలకమైనటువంటి గూడ్స్ కు సంబంధించినటువంటి రవాణా వ్యవస్థ మొత్తం కూడా ఈ వైపు నుంచే చేస్తుంది. ట్రాక్ కొట్టుకపోవడంతో 3 రోజులుగా ట్రైన్ కు సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా స్తంభించాయి. మళ్ళీ 3 రోజుల పాటు దాదాపు 500 మంది సిబ్బంది, 50 మంది అధికారులు అక్కడే మకాం వేసి ట్రాక్ ను సరిచేయడం, రిపేర్లు మొత్తం చేయడంతో మళ్ళీ పునరుద్ధరించడం, ట్రైన్ల రాకపోకలు యథావిధిగా మొదలయ్యాయని చెప్పొచ్చు. దాదాపు కొన్ని వందల ట్రైన్స్ ఈ మార్గంగా ప్రయాణం చేయాల్సినవన్నీ కూడా రద్దు చేయడం, మరికొన్ని దారి మిల్లించడం జరిగింది. ఇప్పుడు దీంతో ఇటు ఖమ్మం నుంచి మహబూబాబాద్ కావచ్చు, ఇటు కాజీపేట వరకు కూడా రైలు మార్గం పూర్తిగా స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే డోర్నకల్ నుంచి ఇటు భద్రాచలం వైపు వెళ్లే ప్యాసింజర్స్ ఉంటాయి. సేమ్ టైంలో తిరుపతి కానీ, విజయవాడ కానీ, చెన్నై కానీ అటువైపు వెళ్ళడానికి, ఇటు న్యూఢిల్లీ, సికింద్రాబాద్,
మహారాష్ట్ర ఇటువైపు వెళ్ళడానికి సంబంధించినటువంటి రైలు మార్గం. దీంతో 3 రోజులుగా ట్రైన్స్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎటుకు వెళ్ళాలన్నా కానీ సుదీర ప్రయాణం చేసి వాళ్ళ గమ్యస్థానాలు చేరుకోవాల్సి వచ్చింది. చాలా మంది తమ ప్రయాణాలు కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ గోల్కొండ ఎక్స్ప్రెస్ మొదటి రైలు ఈ మార్గంగా ప్రయాణం చేయడం ఆ ట్రైన్లో వచ్చినటువంటి ప్రయాణికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 3 రోజుల తర్వాత ఈ ట్రాక్ పునరుద్ధరించడం అధికారులు కూడా ఆనందం వ్యక్తమైంది. ఎందుకంటే 3 రోజుల పాటు రాత్రింబవళ్ళు ట్రాక్ దగ్గరే ఉన్నారు, సిబ్బంది అంతా అక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు, అంటే ఓవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా ట్రాక్ ను పునరుద్ధరించడంలో అత్యంత కీలకంగా వ్యవహరించారని చెప్పొచ్చు సిబ్బంది అంతా కూడా. దీంతో వాళ్ళల్లో కూడా ఆనందం వ్యక్తం అవుతుంది. ఈ రోజు ఉదయం ట్రయల్ రన్ ఇంటికన్నా దగ్గర చేసిన తర్వాత ఈ గోల్కొండ ఎక్స్ప్రెస్ మొదటి ట్రైన్ ను ఈ మార్గంగా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించారు. దీంతో ట్రైన్ల రాకపోకలు మళ్ళీ పునరుద్ధరణ అని చెప్పచ్చు. ప్రధానంగా కూడా మహబూబాద్ టు కాజీపేటకు పూర్తిగా ట్రైన్ ఫెసిలిటీ లేకుండా పోయింది. ఇప్పుడు ఈ ట్రైన్లతోటి మళ్ళీ యథావిధిగా తమ ప్రయాణాలు కొనసాగించాలి. ఎందుకంటే మహబూబాద్ సంబంధించి మొత్తం మహబూబాద్ మొన్నటి వర్షాలకు ముంచెత్తాయి, రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. చాలా వైపు రోడ్ల మార్గంగా కూడా మహబూబాద్ చేరుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేది. ఇప్పుడు ఈ ట్రైన్ మళ్ళీ పునరుద్ధరించడం, ట్రాక్ పునరుద్ధరించడం, ఈ ట్రైన్లు నడుస్తుండటంతో కాజీపేట, వరంగల్, అదేవిధంగా ఇటు నెక్కొండ కావచ్చు, కే సముద్రం, తర్వాత తాళపూసలపల్లి, మహబూబాదు, డోర్నకల్లు, ఖమ్మం ఇట్లా విజయవాడ వరకు కూడా వెళ్లే ప్రయాణికులకు సులభతరంగా అవుతుంది. మరికొద్ది సేపట్లో టువర్డ్స్ సికింద్రాబాద్ టు గుంటూరుకు వెళ్లాల్సినటువంటి గోల్కొండ ఎక్స్ప్రెస్ కూడా ఇదే ట్రాక్ నుంచి మరికొద్ది సేపట్లో, అంటే దాదాపు 5 గంటల ప్రాంతంలో ఆ ట్రైన్ కూడా మొదటి ట్రైన్ విజయవాడ వైపు వెళ్లే ట్రైన్ కూడా ప్రయాణం ఈ ట్రాక్ నుంచి చేయనున్నది. యశోద.